24 తెలుగుకి స్వాగతం. నా పేరు రవలి. వార్తల్లోని ముఖ్యాంశాలు ఇప్పుడు చూద్దాం. తిరుపతి జిల్లా రేణిగుంట మండలం గురువరాజపల్లి పంచాయతీ గురువరాజపల్లిలో ఉంటున్న వృద్ధురాలు మైమూన్ కన్నీటి గాథ వింటే కళ్ళు చెమరాల్సిందే. గత 6 నెలలుగా తమపై అదే గ్రామానికి చెందిన ఒక వ్యక్తి సభ్య సమాజం సిగ్గుపడే విధంగా అనాథలైన తమపై దౌర్జన్యానికి పాల్పడుతున్నారని, దాతలు ఇచ్చిన స్థలాన్ని కూడా తీసుకోవాలని దౌర్జన్యకాండ చేస్తున్నాడని బాధిత కుటుంబం News24 తెలుగుతో మొరపెట్టుకుంది. ఇప్పటికైనా స్థానిక ఉన్నతాధికారులు స్పందించి తమకు న్యాయం చేయాలని కోరుకుంటుంది. అనాథులైన వీళ్ళను చూస్తున్న మనకే వీళ్ళని చూస్తుంటే మనకే కంట్రోల్ వస్తుంది. మరి ఇలాంటి అనాథులను పట్టించుకోమని ప్రస్తుతం మనం ఉన్నాం రేణిగుంట జిల్లా రేణిగుంట మండలం గురువరాజపల్లి పంచాయతీలో ఉన్నాం మనం. ఇక్కడ ఒక పేదరాలి వేదన, మరి ఈ పేదరాలి వేదన ఏందో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మరి గత కొంతకాలంగా ఈ స్థలంలో మరి ఇల్లు కట్టుకున్న ఎటువంటి ఆధారం లేకుండా ఎవరో దాతలు ఇచ్చిన స్థలంలో వాళ్ళు ఇల్లు కట్టుకొని నివాసం ఉంటున్నారు. అయితే ఇక్కడ నివాసం ఉండనీయకుండా ఈ స్థలం ఖాళీ చేసి వెళ్ళే విధంగా మరి ఇక్కడ స్థానికుడైన ఒక వ్యక్తి ద్వారా ఎన్నో బాధలు ఎదుర్కొంటున్నట్టు వాళ్ళని బాధ పెడుతున్నారో, ఎవరైతే ఇబ్బంది పాలకు వాళ్ళని గురి చేస్తున్నారో వాళ్ళ మాటల్లో మనం తెలుసుకునే ప్రయత్నం మనం చేద్దాం. అమ్మా నమస్తే. అమ్మా చెప్పమ్మా, ఎవరు ఇక్కడ ఏం జరుగుతుంది, ఏమి ఇబ్బంది జరుగుతుంది? సార్, ఇది ఎంపీ శివప్రసాద్ వాళ్ళ బంధువులు మాకు ఈ ఫ్లాట్ స్థలం ఇచ్చినారు. ఈ స్థలం ఇచ్చిన టాంచి పక్కన కాదర్ భాష అనే వ్యక్తి అప్పట్లో ఆయనకి ఇది ఇచ్చారు. ఈ స్థలము ఇక్కడ ఇల్లు కట్టుకున్నాడు. చిన్నదిగా ఇస్తే పెద్దదిగా కట్టారనేసి దీని బదులు పక్కన ఇచ్చారు. 2 పోర్షన్లు కట్టుకున్నాడు. నాకు ఇదే కావాలి అంటున్నాడు. ఇదే సర్వే నంబర్లో 3 ఇల్లులు కట్టుకో అన్నాడు. కానీ ఈ ఇల్లు కూడా నాకు కావాలి అని 7 సంవత్సరాలకు మమ్మల్ని వేధిస్తున్నాడు. మానసికంగా ఇబ్బంది పెడుతున్నాడు. ఎంతో సేపు భరిస్తూనే ఉన్నాము. ఆయన తప్పితే వాళ్ళ భార్య తప్పితే ఆయన, ఇద్దరు మానసికంగా వేధిస్తున్నారు. ఇప్పుడు కూడా ప్రోత్సాహం బలంతో మాకు మానసికంగా ఎవరిని ఒక్కరిని తాకిపిచ్చి మగవాళ్ళని కూడా పంపిస్తున్నారు కూడా ఉండేవాళ్ళు. ఇప్పుడు మీ భర్త ఏం పని చేస్తాడు? నా భర్త లేదు. నా భర్త 7 సంవత్సరాల ముందే వదిలేసినాడు. చిన్న పిల్లకాయలప్పుడు మా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేసినాము. మా భర్త తాగి సైకో లాగా అయిపోతే నా బిడ్డల్ని ఇప్పుడు మీ అమ్మతో పాటు మీరు ఉన్నాము. చెప్పండి. మా అమ్మ నాన్నతో కలిసి ఉన్నాను. నేను కూలి పనికి పోయి నేను 2 పిల్లకాయలు సాగుకుంటున్నాను. ఇక్కడ ఈ స్థలంలో ఇప్పుడు మీరు ఎన్ని సంవత్సరాలు ఉన్నారమ్మా? 7 ఏళ్ళకి అప్పుడు మేము మీట వస్తే ఆయన ఏదో ఒకటి మాట్లాడటం, ఎవరిని ఒకరిని పంపించడము, అది ఇది చెప్పడం అలా ఉన్నాడు. ఇప్పుడు 6 నెలలుగా మేము ఇంటి పనుకొని పోతే అక్కడ మాకు ఈనీకుండా చేస్తున్నాడు. అక్కడ ఆయనకు కూడా మేము డబ్బు ఇచ్చినాము. 20,000 దాకా ఇచ్చినాము సెక్యూరిటీ. అయినా మాకు పని చేయలేదు. మాకు న్యాయం ఏ పక్క వస్తుందో మాకే తెలియలేదు. మేము చనిపోవాలా ఉండాలా అది మాకే అర్థం కాలేదు. ఇంత జానడి ఇల్లుతో మమ్మల్ని ఉన్నీకుండా చేస్తున్నారు. దయచేసి ఈ వీడియో వాళ్ళు మాకు సహాయం చేయాలని కోరుకుంటున్నాను. అవన్నీ ఏం పెట్టలేదు. పోలీస్ స్టేషన్ వాళ్ళు వచ్చినారు, విచారించుకొని పోయినారు. మమ్మల్ని రమ్మన్నారు. మళ్ళీ ఎందుకు ఇట్లా ఆడవాళ్ళు ఏపిస్తున్నామని వాళ్ళు అన్నారు. అనే కొద్దికి మళ్ళీ ఇక్కడ రేణిగుంట పోలీస్ స్టేషన్ కాగితాలు కూడా ఇచ్చినాము. అంటే ఓడి కాగితాలు ఇచ్చినా మనం ఇచ్చినాము. ఓడి వచ్చినారు. ఆడవాళ్ళు ఎందుకు ఇట్లా ఏపిస్తాము ఎస్ఐ సార్ చెప్పినారు. వాళ్ళ ఇంటికి ఏం జరిగినా కానీ మేముండే అనేసి అర్జీ రాసుకున్నారు. అయినా కూడా వదలలేదు సార్. ఏదో ఒక ఏదో ధర పుట్టిస్తూనే ఉన్నారు. ఇప్పుడు ఎటువంటి న్యాయం కావాలంటారు? మాకు పన్ను ఎన్ఓసి తీసిచ్చి మాకు ఇల్లు నిలబెట్టేలాగా చేయండి. మమ్మల్ని ఇక్కడ కూర్చుంటే ఎవరో ఒకరు తాగిపిచ్చి పంపడం, ఆయన వల్ల ప్రాణగండం కూడా ఉంది మాకు. దయచేసి మమ్మల్ని కాపాడండి. అయితే ఇప్పుడు ఈ స్థలం ఇచ్చిన వాళ్ళతో మీకు ఎటువంటి ఇబ్బంది లేదు? ఏమీ లేదు. మా స్థలం ఇచ్చిన ఆమెతో ఎటువంటి ఇబ్బంది లేదు. ఎంపీ శివప్రసాద్ గారు వాళ్ళ బంధువులు ఇచ్చింది. ఆ వల్ల మాకేమీ లేదు, ఎటువంటి ఇది లేదు. ఆ పక్కన వాళ్ళే మమ్మల్ని ఇబ్బంది పెట్టినారు. సరి సాయిబుల్లో మమ్మల్ని ఇబ్బంది పెట్టిస్తున్నారు. ఇక్కడ ఇది మీకు సొంత ఊరమ్మా? ఎన్ని సంవత్సరాలు? 15 ఏళ్ళుగా ఉన్నాము ఊరు.
మాకు ఈ ఊర్లో సొంత ఇల్లు అనేది లేదు. ఏదో చిన్న ఇల్లు ఇప్పుడు అది నిర్మించుకునే దానికి 1 సంవత్సరం అయ్యింది. అయినా కూడా మాకు ఎన్ఓసి తీసిని అంటున్నారు. ఈ 6 నెలలుగా మమ్మల్ని ఎందుకు ఏడిపిస్తున్నారు మాకు అర్థం కాలే. మాకు ఈ స్థలం కావాలని ముందుకేసుకో అన్నాడు. ఇదే సర్వే నెంబర్లో 3 ఇల్లులు కట్టుకున్నారు. అది ఎంక్వైరీ చేయమంటే ఎవరు చేయటం లేదు. మేము ఎవరిని అడగాలని మాకే అర్థం కాలేదు. ఎమ్మెల్యే గారికి దయచేసి మాకు న్యాయం చేయండి. మా నుంచి మా మాటలు విని మాకు న్యాయం చేయండి. మాకు మా ఆయన లేదు, నా 2 పిల్లకాయలు ఉన్నారు. మా నాన్నకు వయసు అయిపోయింది, చూపు సరిగ్గా అవుతుంది. దయచేసి మా ఆడవాళ్ళ ఆవేదన వినేసి మాకు సహాయం చేయండి. ఇదొకటే వినిపిస్తున్నాం, మాకు ఏమీ లేదు. దయచేసి సహాయం చేయండి. మాకు ఎవరు లేదు. దయచేసి ఎమ్మెల్యే గారు మాకు సహాయం చేయండి. ఇది ఒకటే కోరుకుంటున్నాను నేను. నాకు తప్ప మాకు జనాలకు మాకు మగవాళ్ళు లేదు, మా నాన్నకి సూపు లేదు. దయచేసి సాయం చేయండి. రైట్, చూస్తున్న మనకే చూస్తుంటే మనకే కంట్లో నీళ్ళు వస్తుంది. మరి ఇలాంటి అనాథులను పట్టించుకోమని మరి వాళ్ళు బొజ్జల సుధీర్ రెడ్డి అయినా మన నియోజకవర్గం ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డిని మరి వాళ్ళు వేడుకుంటున్నారు. ఖచ్చితంగా వాళ్ళకు న్యాయం జరిగే విధంగా మనం కూడా మన మీడియా తరపున మనం కూడా వాళ్ళకి సాయం చేద్దాం. ఖచ్చితంగా వీళ్ళకి న్యాయం జరగాలి. ఇదే స్థలంలో వాళ్ళు ఇల్లు నిర్మించుకొని వీళ్ళు కాపురం ఉండాలి. ఎవరైతే ఈ గ్రామంలో ఈ కుటుంబానికి లేకపోతే ఈ వ్యక్తులకు మరి వ్యతిరేకంగా ఉన్నారో, విరోధంగా ఉన్నారో వాళ్ళపైన చట్టపరమైన చర్యలు మరి తీసుకునే విధంగా మరి ప్రభుత్వమే మరి రంగంలో దిగాల్సి ఎంతైనా ఉంది. తిరుపతి జిల్లా రేణిగుంట మండలం రిపోర్టర్ హరినాథ్, న్యూస్ 24 తెలుగు.